ఇక చూస్తురా ఇదే షార్జా అక్వేరియం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్ కాగానే చూడండి వాళ్ళు ఇక్కడ చేపలు ఎట్లా పడుతుండే ఆ కాలంలో, ఇంకా వలలు అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అన్నమాట. ఇక స్క్రీన్లలో కూడా బాగానే ఉంది చూడడానికి, వాళ్ళు ఎట్లా పట్టిరు చేపలు ఆ కాలంలో, వాళ్ళు వాడిన వస్తువులు అవన్నీ కూడా వీడియోలు చూపించారు మనకు. ఇట్లా వాటర్ వేసి ఇట్లా పట్టేటోళ్ళంట. ఇదైతే షార్జా పోర్టు. దీని లోపల చిన్న చిన్న షార్క్లు ఉన్నాయి. అంటే చిన్న ఏం లేవు, చాలా పెద్దగానే ఉన్నాయి. బట్ పైనుంచి చూస్తున్నాం కాబట్టి చిన్నగా కనిపిస్తున్నాయి. ఇక కిందికి పోవాలన్నమాట ఆ చేపలను చూడడానికి. కిందికి ఇట్లా డౌన్లోకి పోతుంటే మొత్తం వాల్ పేపర్స్ కూడా మొత్తం చేపలతోనే ఉండేవి. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ పైన అంతా కూడా చేపల డిజైనే. ఏంటంటే వీడియో కొంచెం డార్క్ ఉంటుంది అనుకుంటా, మొత్తము బ్లూ లైట్తోనే ఉంది. ఎంటర్ కాగానే మనకు చేపలు కనిపిస్తున్నాయి. ఇక దగ్గర పోయి ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది నాకైతే చేపలు. చూడండి ఎంత బాగుందో అసలు. వాల్ పేపర్స్ కూడా అన్ని చేపలతోని. ఇది స్పెషల్ చేపలు అంట, ఒక్కొక్కటి ఒక్కొక్క కంట్రీ నుంచి తీసుకొచ్చారు. ఇక లోపల కూడా క్లీనింగ్ కూడా చేస్తుండ్రు చూడండి. అక్వేరియం లోపల మనం అనుకుంటాం కదా అక్వేరియం లోపల ఎట్లా క్లీన్ చేస్తారు, ఇట్లనే క్లీన్ చేస్తారు. ఇక షార్క్లు అయితే మన మీదకే వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. ఈ అద్దంలోకి వెళ్ళి చూస్తుంటేనైతే పక్కనే ఇట్లా ముట్టుకునేటట్టు అనిపిస్తున్నాయి. ఏంటంటే ఒక అద్దమే అడ్డం అనమాట మనకి ఈ చేపలకి. మస్తు ఉంది కదా చూస్తుంటే. మనమే ఆడ పక్కనే నిల్చొని చూస్తున్నట్టు, అంటే నీళ్ళల్లోకి పోయినట్టు అనిపించింది నాకైతే. ఇవే స్పెషల్ ఇంగ్లాండ్ చేపలు అంట. ఎట్లున్నాయి చూడండి, గీతలు గీతలు వచ్చి. అన్నీ ఒకటే ఒక అక్వేరియంలో ఉన్నాయి ఈ చేపలు అయితే. అన్నీ ఒక్కొక్క చేపలకి ఒక్కొక్క టైప్ ఆఫ్ అక్వేరియం ఉంది. ఇది పొడుగుటే అక్వేరియము, జర పొట్టి అక్వేరియంలో కూడా ఉన్నాయి. దీనికి ఆర్టిఫిషియల్ లీవ్స్ వేసి ఇచ్చాడు. సడన్గా ఇట్లా షార్క్ అయితే మీదకి వచ్చేసింది. ఇది అంటే వాళ్ళు ఫీల్ అవుతాయి అనమాట ఆ షార్క్లు. మనం ఇట్లా హ్యాండ్ టచ్ చేస్తుంటాయి గ్లాస్తోని, అవి మన దగ్గరకు వస్తుంటాయి చేపలు. ఇట్లా టచ్ చేస్తుంటాయి. ఇవే చిన్న చేపలు. ఫ్లోర్ పైన కూడా చేపలే ఉన్నాయి చూడండి. అది ఎట్లుందంటే డిజైన్ అన్నీ చేపలతోని ఏదో సపరేట్గా వరల్డ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. సీ వరల్డే అనుకోండి ఆల్మోస్ట్. బట్ ఇది చిన్నగా ఉంది అక్వేరియము. అన్ని కంపేర్ చేసుకుంటే దుబాయ్ అక్వేరియం ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇది చూడండి చేప ఎట్లుందో, ఎల్లో కలరు మస్తు ఉంది. మధ్యలో టనల్లా ఉందనమాట. అయితే దుబాయ్లో అయితే ఒకటే టనల్ ఉంది. ఈ షార్జా అక్వేరియంలో అయితే రెండు టనల్ ఉన్నాయి. కింద టనల్కి వెళ్ళి చూడొచ్చు, పైనుంచి కూడా చేపలు చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని అసలు దగ్గర 1500-1600 చేపల వెరైటీలు. అంటే మనకైతే చేపలు అయితే తెలియదు, తినడమో కూడా తెలుసు, చేపలు మాత్రం చూడమే తెలుసు. అవి చూస్తుంటే అయితే మస్తు మంచిగా అనిపించింది. లోపల డెకరేషను ఇంకా సేమ్ మనము సముద్రంలో ఎట్లయితే షెల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. మేమైతే దగ్గర ఒక 3 hours స్పెండ్ చేసినాము. 3 hours కూడా అసలు సరిపోలేదు అనుకుంటా, అట్లా అనిపించింది. ఎంతసేపు చూసినా చూడాలనిపించింది. సపరేట్గా టనల్ ఇట్లా 2-3 టనల్ ఉండేసరికి ఇట్లా ముట్టుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే ఈ చేపలను చూస్తుంటే. గిడ చూడండి, ఈ దిబ్బా రాక్ అంట. దీని లోపల ఉన్న చేపనైతే పాము లక్కనే ఉంది. ఏమనే పామా చేప అని డౌట్ వచ్చింది దగ్గర పోయి చూస్తేనైతే. ఒక 2 నిమిషాలకైతే భయపడ్డా నేను పాము అనుకొని. మళ్ళీ చూసేసరికి చేప, కానీ కదులుతలే, అవి నిద్రపోయినాయి. 2 చేపలు ఉన్నాయి ఇట్లాంటివి. అట్లా వెరైటీ చేపలు అయితే ఉన్నాయి మస్తుగా. అట్లనే ఒక తెలుగైనా కూడా కలిసిండు, సెక్యూరిటీ అంట. ఎక్కువ మంది అయితే మా తెలుగు వాళ్ళు ఉంటారు కదా, ఈ షార్జా దాకా పోరు. ఒకవేళ పోయినా కానీ చాలా తక్కువ మంది. ఇదే చూడండి ఇంటర్నేషనల్ ఫిషెస్ అంట. వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంది. ఇట్లా వీల్ చైర్ వచ్చిన వాళ్ళకి మెట్లు ఎక్కకుండా మధ్యలో వీల్ చైర్ దాని మీద ఎక్కి కూర్చోబెట్టి పైకి ఎక్కిస్తారనమాట. ఎంత ఈజీగా ఉంది కదా యాక్సెస్ అయితే ఇది. చూడండి టాటాయిస్లు ఒక టైప్ ఆఫ్ టాటాయిస్లు ఉన్నాయి. నేనైతే ఇండియాలో చూడలేదు, ఈడ కూడా చాలా తక్కువ చూసిన అట్లాంటి టాటాయిస్లు. కొంచెం మచ్చలు ఉన్న టాటాయిస్ అనమాట, ఎల్లో షేడ్ ఉన్న టాటాయిస్. అన్నీ కూడా అక్వేరియం మొత్తము. అసలు మొత్తం అక్వేరియం అంటే ఫుల్లీ అక్వేరియం లాగా. దుబాయ్లో ఉన్నదన్నా కొంచెం చిన్నగా ఉంది, కానీ షార్జాలో ఉన్న చాలా పెద్దగా ఉంది. అన్ని రాక్ లాగా, అంటే చూడడానికి చిన్న స్పేస్లో కానీ ఎక్కువ అక్వేరియం స్పేసెస్ పెట్టిరనమాట చూడడానికి. ఇదే రీఫ్ వాల్ అంట. అట్లనే మళ్ళీ కింద ఫ్లోర్ నుంచి మనం పైకి ఫ్లోర్కి పోవాలి. పైన ఫ్లోర్లో మళ్ళీ వేరే సపరేట్గా, అంటే మనం పైనుంచి చూసినాం కదా ఇప్పుడు వాటర్, ఆ వాటర్ని పైనుంచి చూడొచ్చు. సపరేట్గా లిఫ్ట్ కూడా ఉంది, కానీ ముగ్గురే పడతారనమాట ఆ లిఫ్ట్లో.
ఇగో చూడండి, ఇదే మనం ఇప్పటిదాకా చూసినాం కదా కింద నుంచి, అది ఇగో ఇక్కడ నుంచి పైనుంచి ఇది రాక్స్ మధ్యలో ఫిషెస్ ఉన్నాయి అనమాట. ఒక పెద్ద ఫిష్ ఉంది. ప్రతి ఫిష్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసారు వీళ్ళు. ఇక మనకైతే గత టైం లేదు, అండ్ మనం ఒట్టి చూడడమే కానీ చదవడం ఉండదు కదా మన దగ్గర. అందుకనే ఇక నేనైతే జస్ట్ చూసేసిన అనుకోండి. ఇక చిన్న ఫిష్లు ఎంత బాగున్నాయి అసలు. ఇవి సేమ్ చూడనీకి మనకు గవే టూనా ఫిష్లు అంటారు కదా గట్లున్నాయి, కానీ కాదు, అవి కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. అసలు అయితే ఒక్క చేప కూడా నాకు తెలిసినట్టు అనిపిస్తేనే లేదు. ఇక 2 గంటలు ఏం చేద్దాం, అన్ని చేపలే చూసుకుంటూ కూర్చుందాం అని చెప్పి, సరే ఇట్లా ఫుడ్ కోర్ట్ ఏదైనా ఉందా అని చెప్పి చూడనీకి ఇంకోసలే ఎంత చూసినా అన్ని రకరకాల జెల్లీ ఫిష్లు అయితే ఎంత బాగున్నాయో అసలు. ఇక నల్ల ఫిష్ కూడా ఉంది ఒకటి, చిన్న ఇట్లా వైట్ లైన్స్తో వచ్చి నల్ల ఫిష్ కూడా ఉంది. ఓ వావ్, ఇదే ఇందాక మనం కింద నుంచి చూసినాం కదా అక్వేరియం మొత్తం ఇట్లా పైనుంచి కూడా చూడొచ్చు అనమాట. ఇక నీళ్ళల్లోకి అయితే చేపలు అయితే కనిపిస్తున్నాయి ఇటు నుంచి చూస్తే కూడా. మళ్ళీ ఫోన్లో ఉపడబడగల అని చెప్పి దూరం పెట్టిన. ఇదే బీసీస్లో వాళ్ళు వాడిన పనిముట్లు అంట, అదే ఇట్లా చేపలు పట్టనీకి కుండ అవన్నీ వాడిరు కదా, ఆయిల్ పోసి కదా ఏదో చేపలని ఇట్లా తీస్తారు అని చెప్పి మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. ఒక స్క్రీన్ కూడా ఉంది మనకు, అక్కడ ఒక ½ అన్ అవర్ ప్లే చేసి చూపిస్తారంట. ఇంకా అట్లనే చిన్న ఫుడ్ ఏరియా కూడా ఉందన్నమాట తిననీకి. అండ్ పిల్లలు వచ్చిర్రు అనుకో ఆడుకోనికి కొంచెం ప్లే ఏరియా కూడా ఉంది. ఫుడ్ అయితే మస్తు కాస్ట్లీ ఉంది. ఇక డైనింగ్ ఏరియా కూడా ఉంది బయటనైతే. ఈ ఎండ కొడుతుందని ఇక బయటకైతే పోలేదు మేము. ఇక వచ్చిన వాళ్ళు 1-2 చేప బొమ్మలు కూడా కొనుక్కోపోతారని ఎగ్జిట్ ఇక ఈ దారిలోనే పెట్టారు ఖచ్చితంగా. ఇవి చూడంగానే ఏమనిపిస్తుంది అంటే ఇక కొనుక్కోవాలనిపిస్తుంది. అందుకనే వాళ్ళు బయటకు వెళ్ళి సపరేట్ ఎగ్జిట్ పెట్టకుండా ఈ బొమ్మలకి వెళ్ళి ఎగ్జిట్ పెట్టారు. ఇక ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 300-400 రూపాయలు ఉండేసరికి ఎందుకులే ఇక బాటిల్ అని చెప్పి. ఇక బయట కూడా చూడండి ఎంత బాగుందో. ఇది ఎంట్రన్స్. యాక్చువల్లీ మనం ఎంట్రన్స్లో వీడియో మిస్ అయినాము, ఎందుకంటే అప్పుడు సెక్యూరిటీ చెక్ అవుతుంది కాబట్టి. ఇంకా అట్లనే దీని పక్కనే మ్యూజియం కూడా ఉందన్నమాట. మ్యూజియం అంటే ఏంటిది, షార్జా మ్యూజియం అంటారు. దీంట్లో బోట్లు ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద బోట్లు, అప్పట్లో వాడిన బోట్లు, ఏ సెంచరీలో వాడిన బోట్లు అవన్నీ కూడా ఇక్కడ లోపల మ్యూజియం లోపల ఉంటాయి. ఇక 2 కలిపి టికెట్లు కొనుక్కోవాలి మనము ఒకటేసారి. ఇక రెండింటికి కూడా 25 దిరాంలే ఒక్కరికి. ఇక దుబాయ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక నడవలేని వాళ్ళకి వాళ్ళే వీల్ చైర్లు ఇస్తారు. మొత్తం చూసేసి మళ్ళీ ఎండింగ్లో వీల్ చైర్ వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. మంచిగానే ఉంటుంది, ఎక్కువ తిరగకుండా వీల్ చైర్లోనే తిప్పేయచ్చు అనమాట ఇట్లా ఏజ్డ్ వచ్చిన వాళ్ళతోని. నేను బోట్లు అంటే ఏవో నార్మల్గా నీళ్ళలో కనిపిస్తాయి కదా అట్లాంటి బోట్లు అనుకున్నా, కాదు ఎన్ని వెరైటీ బోట్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క షేప్లో ఉండే ఒక పోల్ ఉంటే ఒక బోట్ అంటారంట, 2 పోల్స్ ఉంటే 2 బోట్లు అంటారంట, ఏదో డిఫరెంట్గా ఉన్నాయి, ఏదేదో సెంచరీలో బోట్లు అంట. ఇంకా అట్లనే కాకుండా గిడ పర్ల్స్ కూడా పడుతుండే కదా ఆ కాలంలో. ఆ పర్ల్స్ పట్టడానికి కూడా సపరేట్ జాలీలు ఉంటాయంట. అంటే ఒక చిన్న పర్ల్ జాలి పట్టడానికి చిన్న సైజు, పెద్ద పర్ల్ పట్టడానికి పెద్ద సైజు అంట. అంటే డిఫరెంట్గా హోల్స్ ఇట్లా పెట్టి ఉన్నాయన్నమాట. దీన్ని సపరేట్గా చూడడానికే చాలా మంది వస్తారు. ఇది సపరేట్గా ఉంది క్యాబినే, పర్ల్స్ ఫిల్టర్ చేసేది అని చెప్పి. ఇక మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే సపోర్ట్ చేస్తుండని ఇంకా మంచి వీడియోలు పెడుతుంటాను నేను కూడా.